సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులకు ప్రభుత్వ పథకాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కన్నపేట మండల కేంద్రంలో ఈత చెట్లను నాటారు. వ్యవసాయ ఆధారిత పథకాలు, పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకంపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫామ్, డ్రాగన్ ఫ్రూట్, పండ్ల తోటలు, కూరగాయలు తదితర పంటల సాగుకు అవకాశం ఇవ్వాలని, దీంతో అధిక ఆదాయం వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న బ్యాంకు రుణాలను అర్హులైన రైతులకు అందించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. బ్రదర్ మొబైల్ కొంచెం వెనక్కి పెట్టు సార్, కొంచెం వెనక్కి పెట్టు. పోతారం జైల్లో తాటి ఈత చెట్టు పెట్టడం జరిగింది. ఇది కాక వ్యవసాయ పట్టాదారులు కూడా వ్యవసాయ భూములల్లో అనేక పండ్ల తోటలు పెంచుకునే విధంగా, లేదా ఆయిల్ ఫామ్ పెంచుకునే విధంగా, లేదా మునగ చెట్లు కావచ్చు, ఇతర పండ్ల పంటలు పెంచుకునే విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ శాఖ నుంచి సహకారం దొరుకుతూ ఉంది. ఈజీఎస్ ఉపాధి హామీ కింద కూడా మీకు సహకారం దొరుకుతూ ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ ఎక్కడ కూడా ఒక్క గుంట భూమి కూడా బీడు భూమి లేకుండా ఉండే విధంగా మీకు తోచినటువంటి పంటను పెట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఎక్సైజ్ కూడా కలిసి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడ ఉంటే అక్కడ తాటి ఈత వనాన్ని కూడా, మిగతా మొక్కలేమో ప్రత్యేకించి పండ్ల తోటలు పెంచుకుంటే వారికి తిరిగి ఆదాయం వస్తుంది. కానీ వేరే వృక్ష సంపద పేరు మీద మనం పెట్టేటువంటి ఏదైతే వన మహోత్సవాలు ఉన్నాయో దానిలో మేజర్గా ఈ ప్లాంటేషన్ నాటినట్టయితే తాటి ఈత మళ్ళీ తిరిగి వారికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వ సూచన మేరకు తాటి ఈత మొక్కల్ని నాటే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతాం.